ఆచారకు నెలకు 18,000 రూపాయలు. ఆచార నెలకు 18,000. ఆచారకు నెలకు 18,000. ఈ కార్యక్రమంలో సొసైటీ ప్రతినిధులు, సతీష్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, శ్రీనివాస్ మగ్గరి, కార్యదర్శి మరియు పురుషోత్తమ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ సభ్యులు పాల్గొన్నారు. ఏమైతుంది? సార్ డైరెక్ట్ మొత్తం వస్తలేదు, పారితోషం లాగా ఇస్తున్నారు. అయితే 9,900 వస్తుంది సార్, అంతే. అది 100 రూపీస్ కూడా అది ఏదో సిమ్ కి రీఛార్జ్ చేసుకుని ఇస్తున్నారు. 9,800 యాక్చువల్లీ శాలరీ ఇస్తున్నారు. మొత్తం 10,000 శాలరీ రాదు. వస్తలేదు సార్, అది కూడా నెలకు వస్తలేదు. అదే ఎట్లా గడవాలి, అదే ప్రభుత్వంకి అడుగుతాం. ఇప్పుడు మేము ఎట్లా గడవాలి, ఎట్లా లేదు అడుగుతాం. అరెస్టులు చేస్తున్నారు సార్, మేము ఎట్లా బతకాలి చెప్పండి. అరెస్టులు చేసి తెస్తున్నారు. ఇప్పుడు మేము పాడదాకా కూడా పోనిస్తలేరు మాకు. ఇప్పుడు మళ్ళీ మహిళా ప్రభుత్వం మీతోనే వర్క్ జరుగుతుంది, ఆశా వర్కర్ అంటే మాకు ఒక పునాది లాగా ఉన్నారు మీరు అని అంటారు సార్ వాళ్ళు. మరి మేము ఎట్లా చేయాలి, ఎవరితో అడగాలి అని మేము ధర్నాకు దిగినాం సార్. అది కూడా చేయనిస్తలేరు మాము. ప్రజాపాలనలో మా ఇంటికి రావచ్చు, లేకపోతే ప్రజావానికి రావచ్చు, అన్ని పెడుతున్నారు. పోయి అక్కడ కలవపోయినారు. ఎక్కడికి వెళ్ళినా మాకు అరెస్ట్ చేస్తున్నారు సార్. ఎక్కడ సరే సీఎం ఏమైనా ప్రోగ్రామ్ ఉంటే పిలుచుకుంటారు, డిషం నింపి బస్సులు నింపిపించి పిలిపించుకుంటారు, వాళ్ళది చూపించుకుంటారు. ఇప్పుడు మనం ఈ పరిస్థితులు అడగడానికి పోతేనేమో వాళ్ళు ఇట్లా చేస్తున్నారు సార్. మేము ఎవరికి అడగాలి, చేస్తున్నారు సార్ ఎక్కడదక్కడ. ఇప్పుడు మేము మీకు తెలుసా సార్, మేము 4 o'clock నుంచి ఇంట్లో లేము, ఇంటికి వచ్చి అరెస్ట్ చేస్తున్నారు మమ్మల్ని అందరినీ. ఇప్పుడు మా వాళ్ళందరూ 4 గంటల నుంచి బయట ఉన్నాం. మేము కూడా బయటనే పిల్లలను స్కూల్ కూడా పంపలేదు సార్. నేను పిల్లలను స్కూల్ పంపకుండా ఎంబడి పట్టుకొని తిరుగుతున్నాము.
డైరెక్ట్ ఇండ్లలోకి వస్తున్నారు. మంగళట్ పిఎస్ నుంచి పోలీసులు వస్తున్నారు, అరెస్ట్ చేసుకుంటున్నారు మమ్మల్ని. ఇట్లా ఇంట్లోకి వచ్చి అరెస్ట్ చేస్తున్నారు. మాకు ఎట్లా న్యాయం జరుగుతుందని మేము ఇల్లంతా ఇడిచి దూరం బయటనే ఉన్నాం సార్. 4 గంటల నుంచి ఉన్నాం. ఇప్పుడు బయటనే ఉన్నాం మేము. మాకు ఎవరు అరెస్ట్ చేస్తారో ఏంటి అని బయటనే తిరుగుతున్నాం సార్. చాలా ఇబ్బంది ఉంది సార్. ఇటువంటి ఇబ్బంది ఎవరికి ఆడవాళ్ళకి రావాలి సార్. ఇది ఎట్లా ఉందమ్మా రేవంత్ రెడ్డి వచ్చినాక మీ పరిస్థితి? ఏం బాగాలేదు సార్. ఏమేం బాగాలేదు. ఏమేం చేయలేరు మాకు. అసలు ఒక్క రూపాయి కూడా పెంచలేరు. మాకు చాలా కష్టం నడుస్తుంది తెలుసా. ఇప్పుడు మళ్ళీ ముంగట ఎండలు ఉన్నాయి సార్. ఎండలలో మేమే వస్తామో ఏమవుతుందో తెలియదు సార్. మాకు ఇబ్బంది ఉంది. అయితే చాలా ఇబ్బంది ఉంది సార్. చాలా అంటే చాలా. ఎవరాదండి ఏమండి కనీసం మాకు వచ్చే నెల జీతము ఒక కనీస అవసరాలు కనీస సరుకులు కూడా రావట్లేదు. ఎట్లా బతుకుతాం మేము? ఏసీలల్లా అట్లా ఇలా ఆడ కూర్చొని వాళ్ళు మంచిగా ఉంటున్నారు. ఇంటింటికి తిప్పి అన్ని సర్వేలు అన్నిటి ప్రతి చిన్న పనికి మేమే కావాలి. అట్లాంటప్పుడు మమ్మల్ని ఎందుకు గుర్తించలేరు? ఈ రోజు ధర్నా కోసం మేము పర్మిషన్ తీసుకున్నా సరే మమ్మల్ని దొరికినట్లు వేసేసుకుంటున్నారు. ఎట్లా ఒక కుక్కలు ఎట్లా దొరుకుతారో ఒక కుక్కలను వాడకట్టు మీద కుక్కలను ఎట్లా వేస్తారో పిచ్చి కుక్కలని అట్లా వేసుకొని పోతున్నారు. అంటే అంత చీప్ గా కనిపిస్తుంది. మరి ఏది మరి ఎట్లా చెప్తామా? రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? ఏం చెప్పుడేముంది? ఏం చెప్తారు? ఆయన చెప్పింది అదే కదా. ఫస్ట్ ఆయన మేనిఫెస్టోలో చెప్పిందే మేము అడుగుతున్నాం. అది న్యాయమే కదా. మరి మాకు న్యాయం ఎక్కడ జరిగింది? ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోతుంది. మాకు న్యాయం ఎక్కడ జరిగింది? దానికోసమే కదా మేము కొట్లాడుతున్నాం. ఆయన ఇచ్చేది ఉంటే మేము ఇక్కడ దాకా రాకపోదు కదా. మరి ప్రజాపాలన అంటారు. ఇంటికి మరి ఏది ప్రజాపాలన? ప్రజాపాలన పక్కన పెట్టండి. మా గురించి అయితే పట్టించుకోవాలి కదా. చేసే ప్రతి చిన్న పనికి మేమే కావాలి. మేము ఇచ్చే రిపోర్టే అక్కడ దాకా పోతుంది. మేము చేయకపోతే ఏం లేదు. ప్రతి చిన్న అవసరానికి మేము కావాల్సినప్పుడు మమ్మల్ని ఎందుకు పట్టించుకోరు? సీతక్క కూడా మీకు మాట ఇచ్చింది. ఇప్పుడు ఆమె ఎంపీ అయిన తర్వాత ఆమె కూడా పట్టించుకుంటలేదు. మంత్రి అయిన తర్వాత ఆశా వర్కర్స్ ఆశా వర్కర్స్ ఆర్ డిమాండింగ్ ఓన్లీ 18,000 per month, which is mentioned in the manifesto. And whatever the 18,000 once in every month on the first day, and also there is a 4 workload is there. That workload has to be reduced, and they have to appoint every 1 person per 1,000 people in the rural areas. And whenever there is an accident takes place, that is why we have been requesting for the ASHA workers guarantee for their job. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి.
వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881 9247896607.